మీ అందరికీ నా వందనాలండి. నేను పోయిన వారంలో ఇన్స్టిట్యూట్‌లో వెళ్తుండగా నాకు యాక్చువల్‌గా ఈ వెన్స్‌డే ఎగ్జామ్ ఉంది. నాకు లాస్ట్ వెన్స్‌డే ఎగ్జామ్ అని చెప్పినప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సార్ మాకు ఎగ్జామ్ మీకు పోస్ట్‌పోన్ అయింది నెక్స్ట్ వీక్ అని చెప్పారు. నేను బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు మాకు ఇన్స్టిట్యూట్‌లో అన్ని డోర్స్ అన్నీ మాకు గ్లాసెస్‌తో ఉంటాయి. అటు సైడ్ రూమ్‌కి గ్లాస్ అనేది డోర్ ఓపెన్‌లో ఉంది. నేనేమనుకున్నానంటే లోపలికి వెళ్ళేటప్పుడు డోర్ ఓపెన్‌లో ఉందని చెప్పేసి అట్లే వెళ్ళిపోయాను లోపలికి. వెళ్ళిపోయేటప్పుడు డోర్ క్లోజ్‌లో ఉంది. పక్కన గదికి ఓపెన్‌లో ఉంది. నేను వెళ్ళాల్సిన గదికి మాత్రం అది క్లోజ్‌లో ఉంది. నేను చాలా స్పీడ్‌గా లోపలికి వెళ్తూ ఎంతో బాధపడాననమాట. లాస్ట్ వెన్స్‌డే ఎగ్జామ్ అని చెప్పేసి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సార్ మీకు మళ్ళా ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయింది నెక్స్ట్ వీక్ అని చెప్పినప్పుడు ఆ టెన్షన్‌లో లోపలికి వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్ మీద లోపలికి వెళ్ళినప్పుడు చాలా గట్టిగా నేను ఆ గ్లాసెస్ కొట్టుకున్నాను. నాకు యాక్చువల్‌గా ప్రీవియస్‌గా నాకు యాక్సిడెంట్ అయిందని మీ సాక్ష్యం చెప్పాను ఇక్కడ. నాకు కాలుకి, చేతులకి దెబ్బలు తగిలాయి. కానీ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ పాయింట్ ఇక్కడ మోకాళ్ళ దగ్గర నాకు ఎక్కువ నేను కూర్చోలేను. కానీ కుర్చీలో కూర్చోవాలని ఎంతో ఆశగా ఉంటాను. కానీ దేవుడు చూసుకుంటాడని చెప్పేసి నేను కుర్చీలో కూర్చోకుండా ఇక్కడే కూర్చుంటాను నేను. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు గనుక ఎంతో ఇబ్బంది పడుతుంటాను ఇక్కడ. కానీ ఇప్పుడు నా మోకాలుకు నా దెబ్బకి మళ్ళీ నేను కొట్టేటప్పుడు ఆ డోర్‌కి ఆ చర్మం అంతా మళ్ళీ అట్నే యథావిధిగా ముందు ఎట్లయితే గాయం ఉందో ఆ స్పీడ్ మీద నేను తగలడం ద్వారా నాకు ఆ చర్మం అంతా అట్లే లేచిపోయి చాలా ఇప్పుడు పాయింట్ వేసుకొని ఇక్కడ మోకాళ్ళ దగ్గర కూర్చోవాలన్నా, నడవాలన్నా నేను ఎంతో ఇబ్బంది పడుతుంటాను. దయచేసి నాకు ఈ గాయం త్వరగా తగ్గిపోవాలని ప్రార్థన చేయండి. అలాగే నాకు ఈ బుధవారం సిపిసి ఎగ్జామ్ ఉంది. మెడికల్ కోడింగ్ ఈ బుధవారం ఎగ్జామ్ ఉంది. దయచేసి నా ఎగ్జామ్ నిమిత్తమై మీరందరూ ప్రార్థన చేయాలని, వచ్చే ఆదివారం నేను ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత దేవుడు ఈ మందిరంలో నన్ను సాక్షిగా నిలబెట్టాలని, నా పరీక్ష విషయంలో దేవుడు సహాయం చేయాలని మీరందరూ ప్రార్థన చేయాలని ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.